సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన విశ్వకర్మ సంఘం నూతన భవనం అందుబాటులోకి వచ్చింది. ఉప్పులింగాపూర్ గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య పర్యటించారు. పంచాయతీ ఆస్తుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐటియు జెండాను నేతలు ఆవిష్కరించారు. ఆదిలాబాద్ లో రైతులు రోడ్డెక్కారు. తమకు కావాల్సిన డిమాండ్ గల పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచాలని కోరుతూ పట్టణంలోని కిసాన్ చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. పొన్నూరు ప్రాంతంలో 40 డిగ్రీల వాతావరణం నమోదైంది. ఉదయం 8 గంటల నుండి వాతావరణంలో వేడి పెరిగి 11:30 గంటలకు 40 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా రైతులు ఆందోళన చెందవద్దని రాసి 659తో పాటు ఇతర అన్ని రకాల కంపెనీల విత్తనాలు సైతం అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య తెలిపారు. వేములవాడ పట్టణంలోని మోటూరు మధుసూదన్ అనే వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా నిరుపేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. ప్రతి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక సహాయక కార్యక్రమాన్ని చేస్తున్నానని తెలిపారు. గత సంవత్సరం రబీ పంటకు సంభవించిన తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులు ఈ సంవత్సరం ముందస్తు చర్యల్లో భాగంగా స్వచ్ఛందంగా మురుగునీటి కాలువల పూడికతీత పనులు చేపట్టారు. ప్రస్తుతం తెలంగాణ ద్రోహులకు సన్మానాలు, ఉద్యమకారులకు అవమానాలు జరుగుతున్నాయని సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి మండిపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. ఆజీవన్ గోదావరి కని 11వ గనిలో జరిగిన ప్రమాదంలో ఇజ్జిగిరి ప్రతాప్ ఎల్హెచ్డి ఆపరేటర్ దుర్మరణం పాలవడంపై సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నిరసన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులను వెంటనే ట్రైనింగ్ కు పంపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై వనపర్తి జిల్లా ఎమ్మెల్యే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడానికే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జీవనది అయిన కృష్ణానది వట్టిపోయిన పరిస్థితి నెలకొంది. జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి వద్ద అభయాంజనేయ స్వామి దేవాలయానికి వచ్చిన భక్తులు ఆనవాయితీగా కృష్ణానదిలో స్నానం చేస్తారు. ఖమ్మం జిల్లా మధుర మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో గల ఖాళీ స్థలాల వద్ద గల రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మురుగునీరంతా ఖాళీ స్థలాలలో చేరి చిన్నపాటి చెరువుల్లాగా తయారయ్యాయని ప్రజలు వాపోతున్నారు. మెట్పల్లి పట్టణంలో టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్రావు నివాసంలో మంత్రి శ్రీధరబాబు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసీ ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని రాయచోటి డీఎస్పీ రామచంద్రరావు, స్పెషల్ డీఎస్పీ మోహన్ రావు హెచ్చరించారు. జూన్ 4న రాయచోటిలో జరగనున్న ఓట్ల లెక్కింపుకు ఐడి కార్డులున్న కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ప్రభుత్వం నిషేధించిన గుట్కాలను, పొగాకు ఉత్పత్తులను అమ్మకాలు, కొనుగోలు చేసిన అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐజీ ముత్తయ్య హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా గత 4 రోజులుగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఉదయం సమయంలోనే రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. బ్రహ్మసముద్రం మండలం సంతేకొండాపురం గ్రామంలో బుధవారం పంట పొలాల్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. చుట్టుపక్కల వారు ఎలుగుబంటిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొడుగుమానపల్లి గ్రామంలో మహాభారత యజ్ఞం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఇందులో భాగంగా కీచక వధఘట్టం నిర్వహించనున్నారు.
కౌంటింగ్ తర్వాత విజయోత్సవ సంబరాలకు పోలీస్ అనుమతి తీసుకోవాలని పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ మీడియాకు వివరించారు. బాణసంచా పేల్చేందుకు పోలీస్ అనుమతి తీసుకోవాలన్నారు. పెద్దకడుగూరులోని సర్వే నెంబర్లు 566B 2B2 పరిధిలోని 24 సెంట్లు, 558లోని 18 సెంట్లు భూమిపై ఉప్పర రామలింగప్ప, ఉప్పర శివన్నల మధ్య కోర్టులో ఉందని, అలాంటి భూమిని రీసర్వే ఎలా చేస్తారని ఈరన్న ప్రశ్నించారు. సిఐటియు 54వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కచేరిపేట లక్ష్మీదాస్ భవన్లో నిర్వహించారు. కార్మిక వర్గ ప్రయోజనాలను కాపాడుకుంటూ కార్మిక వర్గ రాజ్యాన్ని ఏర్పాటే లక్ష్యమన్నారు. పిఠాపురంలో స్టిక్కర్ల వారు జరుగుతోంది. స్థానికంగా కొంతమంది జనసేనకు చెందిన వారు తమ బైక్లు, కార్లు, ఆటోలపై మా ఎమ్మెల్యే పవన్ అంటూ రాయించుకుంటున్నారు. మరోవైపు వైసీపీ అభిమానులు మాత్రం డిప్యూటీ సీఎం వంగ గీత అంటూ స్టిక్కర్లు వేసుకుంటున్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి కొండాపేటలో హైనా హల్చల్ చేసింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురై స్థానికులు హైనాను తాళ్లతో బంధించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.